హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి పెసరట్టును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామంటే, పెసరట్టు అంటే మనము పెసర్లు నానబెట్టి చేస్తుంటాం కదా, అలా పెసర్లు నానబెట్టకుండా మనము అప్పటికప్పుడు తినాలంటే 10 నిమిషాల్లో పెసరట్టు చేసుకోవచ్చండి. నానబెట్టకుండా అప్పటికప్పుడు హోటల్ స్టైల్ వచ్చేసి పెసరట్టు లాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా దీని ప్రిపరేషన్లోకి వెళ్తే, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను 2 కప్పుల వరకు పెసర్లను తీసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా గుండులాగా ఉంటాయి కండి, రౌండ్గా. అలా కాకుండా ఈ విధంగా పప్పులాగా అయినా సరే తీసుకోవచ్చు, ఎలా అయినా సరే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా 2 కప్పుల వరకు పెసర్లను తీసుకుంటున్నాను. తీసుకొని ఈ పెసర్లను నేను 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా వాష్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. నేను అస్సలు దీనిని నానబెట్టట్లేదు. దీన్ని నానబెట్టకుండానైనా చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు పెసరట్టు కావాలంటే ఈ విధంగా వాష్ చేసుకొని పెసర్లను తీసుకుంటున్నాను. నేను ఇందులోకి ఇలాంటి బియ్యం కానీ, ఇలాంటి శనగపప్పు కానీ ఏది కూడా వేయట్లేదు. ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. మీరు కావాలంటే అల్లం ముక్కనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకుని సరిపడినన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే ఉండేలా మిక్సీ పట్టుకోండి, బాగుంటాయి దోశలు. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. పిండిని తీసేసుకున్న తర్వాత ఇందులోకి మీరు సరిపడినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ పలచగా కాకుండా పోసుకోవాలి. వాటర్ని చూసి పోసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, మొత్తం సాల్ట్ అంతా కూడా బ్యాటర్లో కలిసే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు పెసరట్టును అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు, నానబెట్టన అవసరం లేదు. ఈ విధంగా మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి బ్యాటర్ని కొద్దిగా వేస్తే ఈ విధంగా గరిటెతో కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా దోశలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త డ్రై కావాలి. డ్రై అయిన తర్వాత దీనిపైకి నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యినైనా సరే, బటర్నైనా సరేనండి, మీకు ఏది ఇష్టమైతే అది దోశ పైన అప్లై చేసుకుని ఇలా కాస్త దోరగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా 2 వైపుల దోరగా వేయించుకొని తీసేసుకుంటే మనకు పెసరట్టు అనేది అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. పెసరట్టు తినాలనుకునే వాళ్ళు అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనైనా ఈ విధంగా చేసుకోవచ్చు. పెసర్లనని నానబెట్టని అవసరం లేదండి. ఓవర్ నైట్ అయినా నానబెడుతుంటారు కదా, అలా నానబెట్టని అవసరం లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. దీనిపైకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కావాలంటే మీరు దానికైనా వేసుకోవచ్చు. వేసుకుని ఈ విధంగా పెసరట్టును హోటల్ స్టైల్ లాగా పెసరట్టుని చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిలోకి పల్లి చట్నీ అయినా సరే, టమాటా చట్నీ, ఏ చట్నీతోనైనా సరే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 2 వైపులా దోరగా వేయించుకొని పెసరట్టుని తీసేసుకొని సర్వ్ చేసుకుంటే, అప్పటికప్పుడు మీకు పెసరట్టు తినాలనుకుంటే ఈ విధంగా సింపుల్గా పెసరట్టు అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.